హాయ్ అండి, అందరూ ఇలా ఉన్నారు. వెల్కమ్ టు మై ఛానల్ సూరజన్ వ్లాగ్స్ అండి. ఇంకా నార్మల్ దోశ అయితే బోర్ కొట్టింది, అందుకని మిల్లెట్స్తోని దోశ ప్యాటర్న్ చేద్దామని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి. అండ్ అలానే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మనకు నచ్చుతుందో లేదో తెలియదు. అండ్ అలానే అది ఎన్ని డేస్ అనేది మనకు స్టోరేజ్ ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి నేనైతే కొంచెం కొంచెం తీసుకుంటున్నాను. అన్నీ కూడాను తక్కువ చేసుకుంటాను. ఓకే, బాగుంది అనుకుంటే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు కదా అని దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నానండి. క్వాంటిటీ ఫస్ట్ది ఒక కప్పు సజ్జలు, ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పెసలు, ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అలానే కొంచెం అంటే కొంచెం శనగలు తీసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకున్నాక ఒక పెద్ద గిన్నెలోని కొంచెం వాటర్ వేసి 2 టైమ్స్ క్లీన్ చేసేసుకున్నాక 8 to 12 అవర్స్ ఇవి నానబెట్టేసుకుని దోశ పిండి ప్యాటర్న్ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు మార్నింగ్కి. మీకు కావాలంటే ఇందులో రాగులు లేదా రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు. సో వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి.